మెకానిక్ రాకీ మూవీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ చూద్దాము. శ్రద్ధా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నా ఫేవరెట్ యాక్టర్స్ ఆమె చాలా ఎక్సలెంట్ గా చేసింది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి డైరెక్టర్ పెట్టినటువంటి ఆ కనెక్టింగ్ పాయింట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ ని ఎట్లయితే డల్ చేశారో సెకండ్ హాఫ్ ని ఎందువల్ల డల్ చేశారు అనే దాన్ని సెకండ్ హాఫ్ లో చాలా బాగా కనెక్ట్ చేశారు. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే మనకి ఓకే వెరీ గుడ్, ఒక మంచి మూవీ చూసి మనం బయటకు వస్తున్నాం అనేటువంటి ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కాస్తంత ఫన్ కూడా నాకు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్ ని ఇరికిచ్చి పారేశారు. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ రావచ్చు. అట్లా కాకుండా ఒక కమర్షియల్ జోనర్ లో ఒక రొటీన్ స్టోరీని తీసుకుని జనాలు అంటే ఇదేదో నార్మల్ సినిమా పిక్ సినిమా అనుకునే టైంకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి పీక్ వెళ్ళాలనేటువంటి పాయింట్ లో ఆలోచించినట్టున్నారు. దానికోసం ఒక చిన్న టీజర్ లాంటిది ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న హింట్ లాంటిది వదిలేసి ఉన్న హైలైట్ ఉండేది. ఇంటర్వల్ బ్యాంక్ దీని వల్ల అసలు ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. సో నెగిటివ్స్ అనేవి ఈ మూవీకి సంబంధించి ఇంకా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేస్లెస్ గా రొటీన్ ఫస్ట్ హాఫ్ నడవడం, ఎక్సైట్మెంట్ అనేది ఇంటర్వెల్ లో క్యారీ అవ్వకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని బాగా ఇరికించడం, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు కానీ సాంగ్స్ అసలు బాగాలేదు. సో అందువల్ల ఈ మూవీ ఓవరాల్ గా ఈ వీకెండ్ వరకు చూసుకుంటే ఈ మూవీ మనం అంతగా ఎక్సైట్ అయ్యి వెళ్లే సినిమా ఏం కాదు, డెఫినెట్లీ స్కిప్ చేయొచ్చు నా ఒపీనియన్ లో. ఇక జీబ్రా సినిమా విషయానికి వస్తారు. జీబ్రా మూవీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చూసుకుంటే సత్యదేవ్, డాలి ధనంజయ్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి పీక్ అద్దరిపోయింది. రవి బస్రు ఇచ్చినటువంటి మ్యూజిక్, కేజీఎఫ్ డైరెక్టర్ అతను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా బాగుంది. ఒక బ్యాంకర్ ని, ఒక బ్యాంక్ యొక్క ఎంప్లాయీని మాఫియాతో, ఒక బ్యాంకర్ ని ఒక గ్యాంగ్స్టర్ ని కనెక్ట్ చేసినటువంటి విధానం, బ్యాంకర్ ని మాఫియా ప్రపంచంతో కనెక్ట్ చేసినటువంటి విధానం, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన చాలా బాగుందని చెప్పాలి. స్టోరీ మంచి ఎక్సలెంట్ టాప్ నాచ్ స్టోరీ తీసుకున్నారు ఈ మూవీకి సంబంధించి. అన్ని కూడా పాజిటివ్స్. అయితే నెగిటివ్స్ వచ్చేసరికి లక్కీ భాస్కర్ మూవీ మనకి ఎక్కువగా గుర్తొస్తా ఉంటుంది. మూవీ చూసిన సేపు లక్కీ భాస్కర్ లో ఉందనేటువంటి ఫీలింగ్, ఎందుకంటే ఈ మధ్య వచ్చింది కాబట్టి ఆ సినిమా కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ మనం కొద్దిగా ఎక్సైట్ అవుతున్నాం ఈ సినిమా చూస్తూ, బాగానే ఉంది ఎంగేజింగ్ గా అనిపిస్తుంది అనుకుంటాం, కానీ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ వా ఫ్యాక్టర్ ఉండదు. మీకు ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీ, బట్ ఎక్కడ కూడా అబ్బా ఏం ఇచ్చాడు అనేటువంటి పీక్ మూమెంట్ ఒక్కడు కూడా లేకపోవడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు మూవీకి. అండ్ హైదరాబాద్ లో సినిమా నడుస్తూ ఉంటుంది మూవీ మొత్తం కూడా లొకేషన్, కానీ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. యాక్టర్స్ కూడా తమిళ్ వాళ్ళని అండ్ తెలుగు నేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్ తీసుకోకపోవడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్. రైటింగ్ కి అంటే మంచి రాయడానికి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు ఒక స్క్రీన్ ప్లే పరంగా కానీ ఒక సీన్ ని ఎలివేట్ చేసే విధానంలో కానీ ఇందాక అన్నట్టు వావ్ ఫ్యాక్టర్ ఇచ్చేదానికి కానీ వీటికి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి కథ, అంటే రైటింగ్ కి మంచి పొటెన్షియల్ ఉన్న కథ, దాన్ని సరిగ్గా రాసుకోలేపాడు డైరెక్టర్. ఒక మంచి అంటే దాన్ని ఎక్కడి వరకు లిమిట్ చేశాడంటే క్యారెక్టర్స్ ని బాగా మీకు ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ ప్రిమైస్ ని బిల్డ్ చేయడానికి కానీ మాత్రమే రైటింగ్ ఉపయోగించుకున్నాడు తప్ప ఒక వావ్ ఫ్యాక్టర్ ని బిల్డ్ చేయడానికి, ఒక ఎక్సైట్మెంట్ ని ఫార్వర్డ్ చేస్తూ అట్లా గ్రాఫ్ పెంచి ఒక్కసారి ఇట్లా బ్లాస్ట్ చేయడానికి ఆడియన్స్ ని ఆ కైండ్ ఆఫ్ దానికి రైటింగ్ ఉపయోగించుకోలేదని నాకు అనిపించింది. సో దానివల్ల ఇంకా ఫ్లాట్ అనిపిస్తుంటుంది మూవీ. ఈ మూవీ కూడా మీరు ఈ వీకెండ్ కి అయితే ఉన్న రిలీజ్ అయినటువంటి మూవీస్ లో డెఫినెట్లీ మీకు ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చాయిసెస్ అవుతుంది ఈ మూవీ. డెఫినెట్లీ చాయిస్ లేదు నాకు అంత పీక్ లో ఉంటేనే సినిమాని వెళ్తాను అనుకుంటే మాత్రం ఓటీటీ కోసం వెయిట్ చేయడం బెటర్. బ్లఫ్ మాస్టర్ ఉంది కదా మన సత్యదేవ్. సో అట్లాగే బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ నచ్చి ఉంటే కనుక మీరు డెఫినెట్లీ 100% జీబ్రా చూడాలి. లేదు బ్లఫ్ మాస్టర్ నాకు పెద్దగా ఎక్కలేదు అనుకుంటే ఆ కైండ్ ఆఫ్ మూవీ అనమాట, మైండ్ గేమ్ మూవీ. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉంటాయి. సో అది నచ్చితే బ్లఫ్ మాస్టర్ నచ్చితే సత్యదేవ్ జీబ్రా కూడా చూడండి. లేదంటే డెఫినెట్లీ స్కిప్ చేసి ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం చూడండి. ఓటీటీలో వచ్చినప్పుడు